ఈ సంక్రాంతి పండుగకు మా టీంతో కలిసి కోడిపందెం వెళ్ళాము. ఇందులో చంద్రన్న, శ్రీనాథ్ అన్న ఒక పక్క, నేను రాఘవేంద్ర అన్న ఒక పక్క. సో ఫైనల్ గా లెక్క ఎవరికి వచ్చింది అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. రే శ్రీనాథ్, ఓకేనా మా బామర్ది గాడు అరిగాడు లెక్క దండిగా గెలిచినట్టున్నారు కోడి పందెంలో. అవునా అబ్బా, లెక్కించుతారనా? ఏం ఎంచుతానారా? మనకేమన్నా కోడి పందానికి ఏమన్నా అప్పు ఇచ్చారనా? అడుగుదాం పరా. అడుగుదాం పన్నా. రే బామర్ది, ఈ అక్కడంగా నువ్వు అరిగాడు కోడి పందెంలో లెక్క దండిగా గెలిచినట్టున్నారు కదరా? కాదరా, మాకేమన్నా కోడి పందెం ఆడుకుంటే అప్పిరా మాకు కూడా. బావా అరిగాడు తాగడేమో లెక్క 50 తెచ్చినాడు. పొద్దు నుంచి రూపాయి రాలే పోలే బావా. వారే నీ అక్కడంగా లెక్క గెలిచి కోడి పందెంలో అడిగితే ఈకోకుండా లేదంటరా. ఉన్నా ఈ నా కొడుకులు మన కోడి పందానికి లెక్క అడుగుతామని కావచ్చు అబద్ధాలు చెప్తా అన్న మెట్టించుకుంది వీళ్ళకు. మొత్తం పెడతా నీ అక్కడంగా నిన్ను. బావా నేను ఎందుకు అబద్ధం చెప్తా బావా, మైకరిచ్చి నేను అబద్ధం చెప్తాను బావా. వీడు లెక్క 50 తెచ్చింది వాస్తవం బావా. రే బామర్ది, 50,000 లెక్క తెలిసినాక ఖచ్చితంగా గెలిచింటాడు కదరా? నా అవతల పక్క 3 కోళ్ళు ఇవతల పక్క 3 కోళ్ళు గెలిచాయి కదా, సొమ్ము ఏంటదేనా? సొమ్ము కాదు స్వామి, వీడు 10 నుంచి ఆ పక్క కోడి 10,000 పెడతాడు, ఈ పక్క కోడి 10,000 పెడతాడు. నేను 50 ఇచ్చింది చూడు, ఏంది వచ్చేది లెక్క. రే అరిగా పైకి లేరా, ముందు లెక్క ఏం చేదాపు మెత్త కొడతా నా కొడక. ఏమైంది నా 50,000 వడ్డీకి తీసుకొని వచ్చినావు, కనీసం 50,000 వడ్డీ మీద గెలిచాలి కదా. అవునా? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏంద్రా ఆ పక్క 10,000 పెడతాను, ఈ పక్క 10,000 పెడతాను, నీ లెక్క నీకుంది, వడ్డీ ఎట్ట కడతావురా నువ్వు? నువ్వు గట్టి గడిచాక మానం పోతుంది. ఇక్కడ కోడిపందెం కూడా బిల్డప్ దింగ నీకు వచ్చినా మేము గమ్మ నువ్వు బిల్డప్ దింగడానికి వచ్చినావా? ఓర నీ అబ్బాయి ఎక్కడ నా కొడుకురా మీరు? ఇక్కడ కోడిపందెం లెక్క పెడితే లెక్క పోతుంది. ఊరికనే పండగ పందెం ఆడాలని చెప్పేసి పందెం పెట్టి నీకు వచ్చినావు. నువ్వు గమ్మ ఉండు, మన లెక్క పోలే రాలే. వడ్డీ రా వడ్డీ. వడ్డీ నీకు లెక్క నీకు ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో వచ్చేసి మాలో కోడిపందెం ఆడడం చట్టరీత్యా నేరం కాబట్టి ఎంత చెప్పినా మనోళ్ళు సాంప్రదాయబద్ధంగా కోడిపందాలు ఆడుతుంటారు కాబట్టి మేము కూడా కోడిపందెం ఆడాలి కాబట్టి చంపు చూపించుకోవాలి కాబట్టి లెక్క పోకోకుండా ఆ పక్క 10,000 ఈ పక్క 10,000 కోడిపందెం ఆడినే మేము కూడా చెప్పుకోవాలని చెప్పేసి ఇటు ఆడినేమో మా లెక్క పోలే రాలే. మా వడ్డీ ఎవరు కడతారా? వడ్డీ నీకెందుకు? వడ్డీ కదా, రూపాయల వడ్డీ కదా. 50,000కి ఎంత అవుతుంది? ఎంత కానీ రోజు 10,000 కదా లెక్క. రోజు వడ్డీలే. రోజుకైనా కొంపల ముక్కోల్చింది. ఏం కాదు, చందన గట్టి సర్ది చెప్పుకుందాము. సంక్రాంతి పండుగ కాబట్టి అన్న కూడా వడ్డేసి పెడతారు. ఏం కాదు, సంక్రాంతి శుభాకాంక్షలు కాబట్టి ఏడన్నా ఉన్నా కూడా ఏదైనా కూడా సరదాగా ఆడండి, సీరియస్ గా ఆడి ముందుకు తెచ్చుకోవద్దండి అన్న. చెప్పున్నా ఓకే, చెప్పున్న వాళ్ళకి ఏదైనా మన వాళ్ళకు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.